హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలో వచ్చి సెకండ్ సాంగ్ అయితే వచ్చింది భయ్య. మరియు ఈ సాంగ్ గురించి ఏమనుకున్నారు, అలాగే డైరెక్టర్ శంకర్ తమన్ ఏం చెబుతున్నారు, అలాగే జనాలు ఏమనుకుంటున్నారు అనేది అనమాట ఈ వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్య. ఇంకా వీడియోలో అయితే ఎంటర్ అవుదాం. సెకండ్ సాంగ్ అయితే వచ్చింది భయ్య. ఫస్ట్ సాంగ్ అనమాట అంత హైప్ లేదని చెప్పారు, కానీ సెకండ్ సాంగ్కి ఇంకా దరిద్రంగా ఉందని చెప్తున్నారు. అసలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ వైజాగ్ బీచ్లో చేయడం ఏంటి, డ్యాన్స్ చేయడం ఏంటి, అసలుకి ఏం అవసరం అని అయితే చెప్తున్నారు. అదే కాకుండా ఈ మూవీ స్టోరీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుందాం, తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే రామ్ చరణ్కి కొద్దిగా మెంటల్ ఉంది ఈ మూవీలో అనమాట. దానివల్ల తను ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకుంటున్నారు. తనకున్న మెంటల్ ద్వారా అనమాట తెలియకుండానే ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతాడు. దాని కారణంగా ఆయన ఒక రాష్ట్రాన్ని ఎలా మారుస్తాడు, అలాగే దేశాన్ని ఎలా ఉద్ధరిస్తాడు అనేది అనమాట ఈ మూవీ స్టోరీ. దీంట్లో ఫాదర్ మరియు కొడుకులా అయితే రామ్ చరణ్ డబుల్ రోల్ అయితే చేస్తున్నారు. ఫాదర్ అనమాట ఒక పొలిటీషియన్, అలాగే కొడుకు ఐఏఎస్ ఆఫీసర్. ఇది మామూలు విషయం కాదు, చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఇక చూడాలి మరి మూవీలో. అయితే ఫస్ట్ సాంగ్ అనమాట అంత హైప్ లేదు, జరగండి సాంగ్కి అసలు బాగాలేదు అని చాలామంది చెప్పారు. నిజంగా కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది చాలామందికి. అలాగే సెకండ్ సాంగ్ వచ్చింది భయ్య. ఈ సాంగ్ అనమాట ఇంకా వర్స్ట్గా ఉంది. ఈ సాంగ్ అసలు ఏమాత్రం హైప్ లేదు, మళ్ళీ రాడ్ తిప్పుతున్నారు. డైరెక్టర్ శంకర్ మరియు తమన్ ఒక ఇంటర్వ్యూ అయితే చెప్పారు, ఈ సెకండ్ సాంగ్తో అనమాట ఒక రేంజ్లో ఈ మూవీ హైప్ పెరుగుతుందని, అలాగే ప్రమోట్ అవుతుందని చెప్పారు. కానీ సాంగ్ ఏమాత్రం బాగాలేదు. రామ్ చరణ్ స్టెప్పులు కూడా బాగాలేదు. రామ్ చరణ్ కట్అవుట్ బాగున్నా సరే సాంగ్ అసలు మంచిగా ఇవ్వలేదు. ఇలాంటి సాంగ్ ఇచ్చారంటే తమన్ గారు చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్పారు భయ్య ఈ సాంగ్ చాలా బాగుంటుందని. కానీ అసలు ఏమాత్రం బాగాలేదు, చాలా వర్స్ట్గా ఉంది అనేది చెబుతున్నారు. ఇక గేమ్ చేంజర్ స్టోరీ కూడా అంత బాగాలేదు, ఈ మూవీ తప్పకుండా ఫ్లాప్ అవుతుంది అని మళ్ళీ రాడ్ తీస్తున్నాడు రామ్ చరణ్. ఇక ఆచార్య మూవీతో ఫ్లాప్ అందుకున్నాడు, మళ్ళీ గేమ్ చేంజర్తో కూడా ఫ్లాప్ అందుకుంటున్నాడు రామ్ చరణ్ అని చెప్తున్నారు భయ్య. అయితే నాకు కొద్దిగా అయితే కాన్ఫిడెన్స్ ఉంది, ఏదైనా సరే ఈ మూవీ కొద్దిగా ఊపున్నా సరే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్గా వచ్చే అన్ని సినిమాలు అనమాట ఏదో ఒక రకంగా అయితే అవుతున్నాయి, కానీ ఈ మూవీకి మంచి హైప్ ఉంది. దానికి మంచిగా పోటీ అయితే గట్టుకుంది భయ్య. దీనికి భక్త కన్నప్ప మూవీ, అలాగే అల్లు అర్జున్ పుష్ప 2 ఈ మూవీ పోటీస్ అయితే ఉన్నాయి. అయినా సరే ఈ మూవీ బాగా కలెక్షన్ వసూలు చేస్తుంది అనుకుంటున్నా, కానీ ఈ సాంగ్ అనమాట పరమ చెత్తగా ఉంది. వర్స్ట్ రాడ్ దింపారు నిజం చెప్పాలంటే. ఇలా అయితే ఉంది, ఇలా ఉంటే మూవీ కష్టమే అని చెప్తున్నారు. ఖైరాత్మని తను యావరేజ్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తన గురించి చూడాలి, అలాగే డైరెక్టర్ శంకర్ గారు వరుస పెట్టి ఫ్లాప్లు, రామ్ చరణ్ అన్న ఆచార్య మూవీతో ఫ్లాప్. కానీ అతనికి మంచి క్రేజ్ ఉంది గ్లోబల్ స్టార్ అనమాట. అన్ని రకాలుగా వరల్డ్ వైడ్గా ఈ మూవీ రిలీజ్ అయ్యాక భారీ కలెక్షన్ వసూలు చేస్తుందనేమో అని చాలామంది అయితే అంటున్నారు. ఏం జరుగుతుందో మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.